హలో! హాయ్ అండి. ఇదైతే గిన బేస్తవారం రోజనమాట. నేను మామూలుగా అయితే గన మధ్యాహ్నం 12:00కంతా మా పక్క అయితే ఇంటి ముందరకి ఎండొచ్చేస్తుంది. ఇంక నేను అప్పుడైతే గన కడగలేదండి. మిషన్ పైనే ఉండిపోయాననమాట. ఇంక వారానికొకసారి ఇట్లా అంతా మెటుకులు అంతా మొత్తం కడిగేసుకుంటాననమాట. వారానికి ఒక్కసారే కడగతాను. ఎందుకంటే నాకైతే గన కుదరట్లేదండి. అస్సలు ముందైతే వారానికి 2 సార్లు కడగతాను. ఇంక ఎండ ఎళ్ళిపోయింది కాబట్టి సాయంత్రం అయిపోయింది. అందుకే నేను ఫ్యాన్ పెట్టి అయితే గన ఆరబెడుతున్నాననమాట. కొంచెం ఈ పక్క చెట్లంతా కొంచెం సర్దుకున్నాను. మీకైతే గన బిలవదళం చూపిస్తాను చూడండి మా ఇంట్లో. ఎంత బాగొచ్చిందంటే ఈసారి. ఎన్నడూ లేదండి. నేను ఈ చెట్టునైతే గన దాదాపు ఒక 5 ఇయర్స్ నుండి సాకుతున్నాను. ఫస్ట్ టైమ్ ఇంత బాగా రావటం అనమాట. ఇంగ మార్కెట్‌కెళ్ళైతే గన పూలు తీసుకుందామని వెళ్ళాను. మార్కెట్‌లో పూలే లేవండి. ఎందుకంటే ఎండలని ఎవరు బయట రావటంలే, ఈవినింగ్ ఎళ్తాంటే ఉండటం లేదనమాట. ఇంకా మల్లెపూలు గాని తీసుకున్నాను. కట్టినవే తీసేసుకుంటాను. 2 కొబ్బరికాయలైతే గన తీసుకున్నాను. నేనక్కడ తీసుకున్నప్పుడైతే గన బావుండాయి. ఇంకొంచెం చిన్నగా ఉండేదైతే గన ఇంటికొచ్చినాక గాలినేరైతే గన కొట్టేసిందనమాట. కలిసానికి పెద్ద కొబ్బరికాయ పెట్టుకున్నాను. పూలు గూడా వాడిపోయినట్లుండాయనమాట. ఇంకా మనం వాడకనే అట్లా అయిపోయాయి. ఎందుకంటే ఎండలెక్కువ గదా! అందుకనేసి అనమాట. మార్కెట్‌లో గూడా ఓ 2, 3 చోట్ల ఉండాయి. మామూలుగా వెళ్తే ఎక్కడ కొనాలో తెలీదు. అన్నుంటాయి పూలు. కానీ ఇప్పుడైతే నేను నైట్ వెళ్ళాను గదా! ఒక 5:30, 6కెళ్ళాను. పూలే లేవనమాట. ఇంకా అనిపిచ్చింది ఎండైనా పర్వాలేదు పొగలే వెళ్లి తెచ్చుకోవాలని. ఇవి ఉసిరికాయలు తీసుకొచ్చాను. నేనే హెయిర్‌కి పెడదామనైతే గన తీసుకొచ్చాననమాట. ఇంకా ఇంటికొచ్చి ఇంక తినే లోపల నేను 7 లోపలే తినేస్తాను. ఇంక వచ్చే లోపల ఇంకా ఆరిపోయింది. ఇంక గుమ్మానికి మళ్ళీ ఒకసారి తడి బట్ట అయితే గన పెట్టేస్తున్నాననమాట. పెట్టేసి నేను ముగ్గు గూడా ఇంటి ముందర వారానికోసారే ఏస్తానండి. మాకు ఎండ బాగా ఎదురెండ గొడుతుంది. ఇంక ఇంట్లో ఉండలేము. ఇంకా బయటే ఎక్కువ కూర్చుంటామనమాట సాయంత్రం నుంచి. ఇంకక్కడ ముగ్గు పిండి తెస్తే అంటే ఆ సాప కింద అయితే గనుక కుదరటం లేదు. అందుకని నేనిట్లా సుద్దతో అయితే యేసుకునేసాననమాట. మనకి 1 వీక్ వరకు అలానే నీట్‌గా ఉంటుందండి. సాపేసినా దాని పైన తొక్కినా మనకేం కాదు. మామూలుగా ముగ్గు పిండి అయితే కన్నా అంతా చెదిరిపోతుంది గదా! అందుకనేసి ఆల్రెడీగా మీరు నా షార్ట్‌లు చూసుంటే అర్థమైంటుంది. నేను ముగ్గు పిండితో అయితే చాలా బాగుంటుంది. ఇంగ సుద్దతో గూడా సరేలే మనం అంతా ఆరిపోయిన తర్వాత గూడా చూపిస్తానండి. చానా బాగుంటుందనమాట. ఎవరికన్నా వీలు కాకుండా చిన్న పిల్లలుండి తొక్కేస్తారు. ఇంటి ముందర యేసుకుంటే కుదరదు. అట్లా అనుకునేటి కంటే గన ఇలా యేసుకోవచ్చు. మేమింక ఇంటి ముందర కూర్చొని నైట్ టైమ్ బయట తింటాం గాబట్టే నేనైతే గన సాపలేసుకుంటాం గాబట్టి నేనైతే గన సుద్దతోనే యేసుకుంటాను. వారానికి ఒక్కసారే యేస్తాను. ముందైతే గన రోజు యేసుకునేంత సౌకర్యం ఉండింది ఇంటి ముందర. ఇక్కడైతే గన బయటెళ్లి యేసుకోవచ్చు రోజు కావాలన్నా. ఇంకా మనకి అంత టైం అయితే లేదు గదా! ఇంక ఉండే హడావిడిలో ఉండే లైఫ్‌ని ఇంకా ఎండకైతే గన మిషన్ పైన కూర్చోలేను. అందుకనేసి నేనైతే గన ఉండే టైంలో కుట్టేకే సరిపోతుంది. అందుకని శుద్ధత ఏసిన. అంతా ఏసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంగా పూర్తిగా ఆరలేదు. ఇది గూడా ఫ్యాన్ పెట్టి ఆరిపాము. తొక్కే కన్నా ఉండేదానికి. చానా బా వచ్చిందండి ఇంటి ముందర ముగ్గయితే గన. ఎర్రమన్ను గీయవల్లనమాట. ఔట్‌లైన్ నేను అది గూడా గీయలేదు. ఇంకా పార్ట్ 2గా గూడా పెడతాండి. ఓకే. హలో! హాయ్.